గంటి పెదపూడిలో చెలరేగుతున్న మట్టి మాఫియా, వందలాది లారీల్లో మట్టి రవాణా, శిథిలావస్థకు చేరిన వంతెనల మీదుగా రవాణా, మామూల మత్తులో పడి చోద్యం అధికారులు, చేతులు మారుతున్న లక్షల రూపాయలు. అధిక టన్నేజీ వాహనాలతో ఎర్రంశెట్టివారిపాలెం, బోడిపాలెం వంతెనలను పొంచి ఉన్న ముప్పు. ఆందోళనలో లంక గ్రామ ప్రజలు, రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామ పరిధిలోని గోదావరి లంక భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్, హెడ్ వర్క్స్, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ తవ్వకాలు, రవాణా రేయింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. మామూల మత్తులో పడి ఆయా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అక్రమ తవ్వకాలు ఒక దోపిడీ అయితే, ఈ మట్టిని తరలించే క్రమంలో శిథిలావస్థలో ఉన్న పలు వంతెనలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఎర్రంశెట్టివారిపాలెం వంతెన పూర్తిగా శిథిలం కావడంతో అది వియోగంలో లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం గంటి పెదపూడి గ్రామంలో ఉన్న వంతెనపై నిత్యం వందలాది లారీల్లో అక్రమ మట్టి రవాణా సాగిస్తున్నారు. సుమారు 40 నుంచి 60 టన్నుల పైబడి కెపాసిటీ ఉన్న లారీలు ఈ వంతెన మీదుగా వందల సంఖ్యలో వెళుతుండటంతో ప్రమాదం పొంచి ఉందని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐలాబు, కొత్తపేట, బోడిపాలెం వంతెనపై భారీ వాహనాలకు అనుమతులు లేదని R&B అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే మట్టి మాఫియా అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా భారీ లారీలను వంతెనపై నుంచి నడుపుతున్నారు. ఆయా వంతెనలపై ఆధారపడి పి గన్నవరం, గంట పెదపూడి తదితర గ్రామాలు, కొత్తపేట మండలంలోని 3 గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు. 6 గ్రామాలు ప్రజలు, రైతులు లంకల్లోకి వ్యవసాయ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అక్రమ తవ్వకాలు, రవాణా నేపథ్యంలో అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వంతెనల భవితవ్యంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే దీనిపై ఆయా గ్రామాల ప్రజలు రోడ్లు ఎక్కి నిరసనలు తెలిపే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మట్టి మాఫియాని అడ్డుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. Hey!